మీరు కొనుక్కున్న డైమండ్ నల్లపూసలు రెగ్యులర్ వేర్ కి బాగుంటుందా అని ఒక కామెంట్ వచ్చింది. డైమండ్ నల్లపూసలు డైలీ వేర్ కా అంటే ఇన్ఫాక్ట్ డైలీ వేర్ కోసమే కొనుక్కున్నాను నేను ఆ నల్లపూసలు. బీరువాలో పెట్టి పూజ చేసుకుంటూ అకేషన్ వచ్చినప్పుడే అలంకరించుకునేట్టు కాకుండా ఇటు వెస్టర్న్ అటు ట్రెడిషనల్ అన్నిటి మీదకి చక్కగా సూట్ అయ్యేలా స్లీక్ ట్రెండీ అని ఒక యూనిక్ పీస్ లా కనబడాలని బంగారం కాకుండా డైమండ్ నల్లపూసలు తీసుకున్నాను. కానీ కండిషన్స్ అప్లై అండో. ఎంత డైలీ వేర్ కి వాడుతున్నా వజ్రాలు కాబట్టి అపురూపంగా చూసుకుంటూ వాటిని తడపకుండా కాపాడుకుంటున్నాను. చైత్రి కానీ చంకలో ఎత్తుకుని తిప్పే స్టేజ్ దాటిపోయి కూల్ గా కార్పొరేట్ ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ధైర్యంగా తీసుకోగలిగాను. కనుక పసిపిల్లలు ఉన్న వాళ్ళు, కాయ కష్టం చేసే చెమటలు గార్చే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇవి డైలీ వేర్ కి తీసుకోకపోవడమే మంచిది. అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవాళ్ళు డైమండ్ ని డైలీ వేర్ కాదు కదా, అసలు దాని వైపే చూడొద్దంటాను. ఎందుకంటే డైమండ్ వాల్యూ బంగారంలో ఆకాశం వైపు కాకుండా ఎప్పుడు నేల చూపులే. రీసెంట్ గా ఫినాన్షియల్ ప్లానర్స్ కూడా ఇలా సజెస్ట్ చేస్తున్నారు. నిజంగా డైమండ్ పెట్టుకోవాలని అంత మోజు ఉంటే గనక ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కి వెళ్ళండి. ఫర్ సేమ్ డిజైన్స్ అట్ మచ్ బెటర్ ప్రైస్ అంటున్నారు. మీలో ఎవరైనా అవి ట్రై చేశారా? కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలనుంది.